అరే మేస్త్రి, ఏమైంది కార్తీక్? 30 లక్షలు తీసుకున్నావు, ఏమి ఇల్లు కట్టినవురా నువ్వు? నేనే ఇంకా నీకు తక్కలు కట్టిస్తే ఇంకా ఉల్టా నన్నే అంటున్నావు. ఏం నీ బొంద తక్కలా కట్టించినావని? ఏం కట్టించినావు? అరే బాబా, వేరోడైతే నీకు ఇటొక కిడికి అటొక కిడికి పెడుతుండే. నేను నీకు పైసలు తక్కాలని ఒకటే కిటికి పెట్టినా, ఇళ్ళకెళ్ళి గాలి వేస్తుంది, ఇళ్ళకెళ్ళి పోతుంది. మీకు వేరే మేస్త్రి అయితే పైసల కొరకు ఇటు మెట్లు కడుతుండే అటు మెట్లు కడుతుండే. నేను అట్లా కాదు, దీని మీకెళ్ళి ఎక్కచ్చు దీని మీకెళ్ళి దిగచ్చు అని ఒకటే సైడ్ మెట్లు కట్టినా. మీకే పైసలు తక్కాలని గోడలకు గిలావులు కూడా కొట్టిపోయలే. నేను అంత మంచోని. నేను నీకు మీద మొత్తం స్లాబ్ పోయాలంటే ఎన్ని పైసలు అవుతాయి? ఏం లేదన్న ఒక 4-5 లక్షలు అయితే అవుతాయి కదా. మరి మీకు పైసలు దక్కాలని ₹1,00,000 సెంటరింగ్ కొట్టించి అట్లనే ఉంచిన. అడ మీకు 4 లక్షలు దక్కినా లేవా? ఇంత అనుమానం 3 అడుగులాలు నేను పని చేయ గంగ 3 లక్షలు ఎక్కిస్తాం. నేను నాకు పైసలు మిగులుతా, నేను చేస్తే మీకు మిగిలాలని నేను పని చేస్తే అద్దురా బాయ్. ఏం అడగద్దు మరి, నన్ను ఏం అడగదు, నేను చేస్తే మరి చెప్తున్నా ముందే. నన్ను ఏం అడగదు, ₹1 కూడా లెక్క అడగదు.